ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక అనామికను అయితే పూర్తిగా ఇంటిల్లాదిపాది చీకొట్టడంతో అనామిక తల్లిదండ్రులు ఇంతకాలం ఒక్క కళ్యాణ్ మాత్రమే మా అమ్మాయి మీద ప్రేమను చూపించటం లేదు అనుకున్నాం. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మా అమ్మాయిని ఇష్టపడటం లేదు. ప్రతి ఒక్కరూ ఏ రకంగా వదిలించుకోవాలా అని చూస్తున్నారు. అర్థమైంది ఇప్పుడు మాకు మీ అందరి సంగతి అని చెప్పేసి అనామికను ఇక కళ్యాణ్ కూడా ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్పంగానే, నేను వెళ్తాను కళ్యాణ్, కానీ నేను గుమ్మం దాటి వెళ్ళిన తర్వాత నిన్ను ఏ క్షణం కూడా సంతోషం అనేదే లేకుండా నీ కళ్ళమ్మట ప్రతి క్షణం కన్నీళ్లు వచ్చేటట్టు చేయకపోతే నా పేరు అనామికనే కాదు అని శపథం చేసి మరీ వెళ్ళిపోతుంది కదా. వెళ్ళిపోయినట్టుగానే ఇక మహిళా మండలి వాళ్ళందరినీ రెచ్చగొట్టి ఇక ఆ టీవీ ఈ టీవీ అని చెప్పేసి అన్ని టీవీ ఛానల్స్లోనూ లైవ్లోకి వెళ్ళిపోయి కళ్యాణ్కి అప్పుకి మధ్య రిలేషన్షిప్ ఉందని, అందుకోసమే కళ్యాణ్ తనని నెగ్లెక్ట్ చేస్తూ తన నుంచి విడాకులు కోరుకుంటున్నాడని, ఇక పెళ్ళి అయినప్పటికీ కూడా ఆ దుగ్గిరాల వారి ఇంట్లో ఒక వారసుడు తప్పు చేస్తూ అప్పు అనే అమ్మాయిని కోరుకుంటున్నాడు. ఆ అప్పు కూడా అంతే, డబ్బున్న వాళ్ళు ఉంటే చాలు అని చెప్పేసేసి ఒక పక్క అప్పు క్యారెక్టర్ని, మరో పక్క కళ్యాణ్ క్యారెక్టర్ని ఇద్దరిని కూడా బ్యాట్ చేస్తూ టీవీల్లో చెప్తూ ఉంటుంది. ఇదంతా కూడా లైవ్లో దుగ్గిరాల వారి కుటుంబం అంతా కూడా కలిసి టీవీ చూస్తూ ఉండగా ప్రతి ఒక్కరూ షాకీ అయితే గురి అవుతారు. ఇదంతా చూసిన తర్వాత ఇక ఎవరికి వాళ్ళు ఈ ఇంట్లోంచి పరువు ప్రతిష్టలు గంగలోకి వెళ్ళిపోతాయి అని నేను ఎప్పుడూ అనుకోలేదు చిట్టి అని చెప్పేసేసి ఇక సీతారామయ్య గారు అలానే మన చిట్టి ఇద్దరు లోపలకైతే వెళ్ళిపోతారు. ఇక కళ్యాణ్ అయితే తన తమ్ముడు జీవితం ఇంతలా నాశనం అయిపోతుందని అనుకోలేదు. అనామిక ఏదో 4 గోడల మధ్యలో చిన్న చిన్న కోపాలు చూపిస్తుందేమో, 2 రోజుల్లో వాళ్ళే మారుతారు అనుకున్నాను, కానీ ఇలా మరీ కుటుంబ పరువంతా తీస్తుందని అస్సలు అనుకోలేదు అని ఆలోచించి చివరాఖరికి కళ్యాణ్ దగ్గరకు వచ్చి రాజ్ అయితే, చూడరా రాజ్, నీకు అనామికకు విడాకులు రావటమే కరెక్ట్ డెసిషన్ అని నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే ఒక భర్తగా నీ మీద ఇన్ని నిందలు వేసి మన పరువంతటినీ తీసి రేపన్న రోజు తను మన ఇంటికి వచ్చినా నువ్వు తనతో ఆనందంగా కలిసి కాపురం చేయలేవని నాకు అర్థమైంది. ఆయన భర్త మీద కోపం అనేది ఉండొచ్చు, కానీ తను పగ అలాంటి కక్ష సాధింపు చర్యలు చేస్తుంది. తను పెద్దగా ఒక ప్లాన్ చేసుకొని ఇంట్లోకి వచ్చిందని అనిపిస్తుంది అని చెప్పేసేసి రాజ్ విడాకులు ఇప్పించేద్దాం అనామికకు మన కళ్యాణ్కి, ఇదే ఒక మంచి డెసిషన్ అనుకుంటున్నాను అని అనుకుంటూ ఉండే లోపలగానే పోలీసులు అయితే ఇంటికి రావడంతో అందరూ షాక్ అయిపోతారు. మేము కళ్యాణ్ని అరెస్టు చేయడానికి వచ్చాం అని అనగానే, నా తమ్ముడు ఏం తప్పు చేశాడు ఇన్స్పెక్టర్, మీరు అరెస్టు చేయడానికి అని చెప్పేసి రాజ్ నిలదీయంగానే, ఇక కట్టుకున్న భార్యను ప్రేమగా చూసుకోవటం పక్కన మానేసేసి ఇక ఒక అమ్మాయితోటి అఫేర్ పెట్టుకుంటూ ఆ అమ్మాయితోటి లైఫ్ లాంగ్ ఆనందంగా గడపడం కోసం కట్టుకున్న భార్యకు ప్రతిరోజు టార్చర్ పెట్టి తనకు విడాకులు ఇస్తావా చస్తావా అని తన పీక మీద కత్తి పెట్టేటట్టు మాట్లాడుతున్నాడు. తనను హింసిస్తున్నాడంట. తన మీద చాలా కేసులే పెట్టారు. ఇక తనను అరెస్టు చేయడానికి వచ్చాం అని అనగానే, అవన్నీ అబద్ధాలు ఇన్స్పెక్టర్ గారు, మా తమ్ముడు అటువంటి వాడు కానే కాదు అని చెప్పేసి రాజ్ అనగానే, చూడండి సార్, ఇంతకు ముందు కూడా మీ ఫ్యామిలీ కేసులు అవి ఇవి అని చెప్తే ఏదో రకంగా కేసుని వాపస్ తీసుకున్నారు. ఇప్పుడు మహిళా మనులు వాళ్ళు లైవ్లో అందరూ కూడా పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నారు. ఇప్పుడు గనక కళ్యాణ్ గారిని నేను తీసుకొని వెళ్ళలేదు అనుకోండి, మా ఉద్యోగాలు మొత్తం ఊడిపోతాయి సార్. మీరు ఏం చెప్పాలనుకుంటున్నా పోలీస్ స్టేషన్కి రండి, అంతగా కావాల్సి వస్తే కోర్టుకి వెళ్ళి తేల్చుకోండి, మమ్మల్ని మాత్రం అరెస్టు చేయనివ్వండి సార్ అని చెప్పేసి, ఇన్స్పెక్టర్ గారు, నా కారణంతో ఏ ఒక్కరూ బాధపడినా ముందు నేను తట్టుకోలేను. ఇక పదండి, ఇంట్లో అనామిక లాంటి అమ్మాయితో పెళ్ళి అయిందని తెలిసి 4 గోడల మధ్యలో అనామిక లాంటి వాళ్ళతోటి కలిసి జీవనం సాగించే కన్నా ఆ జైల్లోనైనా ప్రశాంతంగా ఉంటానేమో, పదండి ఇన్స్పెక్టర్ గారు అని చెప్పేసి కళ్యాణ్ అయితే వాళ్ళతో పాటు వెళ్ళిపోతూ ఉంటాడు. ఆగ్రా కళ్యాణ్ అని ధాన్యలక్ష్మి, ఒక పక్క ప్రకాశం కన్న కొడుకుని పోలీసులు తీసుకుని వెళ్ళటంతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఎక్కి ఏడుస్తూ ఉంటారు. ఇక కళ్యాణ్ని అయితే పోలీసులు తీసుకుని వెళ్ళిపోతారు. ఇక వెంటనే కావ్యరాజు వెనక్కి వచ్చి వీళ్ళను సముదాయించి, మీ ఎవ్వరికీ కూడా ఇబ్బంది పెట్టాం, కళ్యాణ్ని తీసుకొని వస్తాం, చిన్నత్తయ్య మీరు ఏడొద్దు,
ఇక ప్రకాశంతో కూడా చిన్నమావయ్య మీరేం బాధపడద్దు అని కావ్య అయితే చెప్తూ ఉంటుంది. అయితే ఇక మొత్తానికి కూడా వీళ్ళిద్దరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తారు కావ్యరాజు వాళ్ళు. ఇక రుద్రాణికైతే ఆహా ఇదే కదా నేను కోరుకుంది, అనామికను రెచ్చగొట్టాను, నేను రెచ్చగొట్టినందు దీనికి ఇంకా ఎక్కువగానే రెచ్చిపోయి వాగేసింది. ఇక ఈ ఇంట్లో సమస్యలు స్టార్ట్. హ్యాపీ అని రుద్రాణి తన కొడుకు రాహుల్ ఒకరికి ఒకరు మొహమొహాలు అయితే చూసుకుంటూ ఉంటారు. అయితే ఇక ఇది ఇలా ఉండగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అనామిక ప్రతిరోజు విడాకుల కోసం నన్ను హింసిస్తున్నారు సార్, అంతేకాదు పైకి ఏమీ తెలియని అమాయకుల్లాగా కనిపిస్తాడు. ఆ అమ్మాయి అప్పు ఉందే, ఆ అమ్మాయి అంతకు మించే. ఇక ఇద్దరే ఇక నన్ను ఎంతగానో ఇబ్బంది పెడుతున్నాడు అని 1కి 10 సార్లు అబద్ధాలు చెప్పి సంతకం చేసి మరి ఎఫ్ఐఆర్ బుక్ చేయండి ఇతని మీద, ఇతను జైలుకు వెళ్ళాలి, నాలాంటి దాని మీద నోరు పారేసుకొని నాలాంటి దాంతో విడాకులు ఇచ్చేసుకొని హ్యాపీగా అప్పుతోటి కులుకుదామని చూస్తున్నాడేమో, నాలాంటి దాన్ని భార్యగా అంగీకరించినప్పుడు ఇటువంటి వాడు జీవితాంతం జైల్లో కారాగారం మధ్యలో కుళ్ళి చావాల్సిందే అని అనామిక అనటంతో కళ్యాణ్కి ఆ మాటలు విన్న తర్వాత కళ్యాణ్ కోపం వస్తూ ఉంటే రాజ్, ఛీ అనామిక నువ్వేనా ఈ మాటలు మాట్లాడింది, ఇంతకు ముందు వీడిని ప్రేమించి పెళ్లి చేసుకొని అన్నావే అవన్నీ అబద్ధాలు అని మాకు అర్థమైంది. నిజంగా ప్రేమించిన ఏ ఒక్కరూ కూడా ప్రేమికుడి మీద కానీ కట్టుకున్న భర్త మీద కానీ ఇటువంటి నోటికొచ్చినట్టు మాటలతోటి మాట్లాడరు. ఒకవేళ వాడు నిజంగా తప్పు చేసినా దాని వెనకాతల కారణం ఏముందని ఆలోచిస్తారు. కానీ నువ్వు ఏ తప్పు చేయకపోయినా వాడి మీద 100 అబద్ధాలని రుద్ది ఒక అమాయకుణ్ణి జైలుకు పంపించాలి అనుకుంటున్నావు అని చెప్పేసి రాజు అయితే అంటూ ఉంటాడు. ఇటువంటి ఎమోషనల్స్కి అన్నిటికీ నేను ఎటువంటి ఫీలింగ్స్ నా దగ్గర లేవు. నా జీవితం నాశనం అయిపోతున్నప్పుడు నన్ను నాశనం చేసిన వాళ్ళను కూడా నాశనం చేయటమే నా టార్గెట్ అని అనామిక అంటుంది. ఇక కళ్యాణి అయితే పోలీసులు లోపలికి తీసుకొని ఇక లాకప్లో వేసేస్తారు. ఇక అది చూసిన తర్వాత కావ్య రాజులు ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు. ఇలా బాధపడుతూ ఉండగా ఇక తిను చెప్తుంది కదా భర్త మీద 1కి 100 అదే సమయంలో అక్కడికి స్పీడ్గా అయితే ఒక వ్యక్తి అయితే వచ్చేస్తాడు. ఆ వ్యక్తి, నువ్వు ఇతని మీద 100 అబద్ధాలు చెప్తున్నావు, మరి నా సంగతి ఏంటి అని చెప్పేసి అనగానే అనామిక షాక్ అయిపోతుంది. పోలీసులందరూ కూడా ఎవరు ఈ వ్యక్తి అని ఆశ్చర్యపోతూ ఉంటారు. కావ్యరాజ్కి ఒక్క క్షణం ఏమీ అర్థం కాదు. ఇక రాజైతే, హలో మిస్టర్, ఎవరు నువ్వు అని అనగానే అనామిక మొదటి భర్తని బ్రో అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య, అనామిక, మన కళ్యాణ్ అందరూ కూడా. ఏం మాట్లాడుతున్నావు, అనామికకు మొదటి భర్త ఏంటి, అనామికకు ఇంతకు ముందే పెళ్ళయిందా అని అనగానే అయ్యో రామ, అనామికకు నాకు పెళ్ళవడం ఏంటి, నా మూలాన తల్లి కూడా అయింది అని చెప్పేసి చెప్పంగానే ఒక్కసారిగా చూశారు కదా ఇన్స్పెక్టర్ గారు, తిన వెనకాతల ఇన్ని తప్పులు ఉన్నాయి, మీకు సాక్ష్యాలు కావాలి కదా, సాక్ష్యాధారాలు చూపిస్తాను, ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసి రాముని పిలిపిస్తారు. రాము అక్కడికైతే వస్తాడు. రాము అక్కడికి రాగానే, సార్, ఆ రోజు హోటల్లో తను మమ్మల్ని కావాలని డబ్బు ఇచ్చి వాళ్ళు రావటంతోనే వాళ్ళిద్దరికీ గడపట్టమని చెప్పింది తానే, తర్వాత తీయమని చెప్పింది తానే, నా అకౌంట్లోకి లక్షలు పంపించింది తానే, చూడండి సార్ అని చెప్పేసి అన్ని సాక్ష్యాధారాలు, హోటల్లో వర్క్ చేస్తున్న వ్యక్తి వీడియోలు, డబ్బులు పంపించిన ప్రూఫ్స్ అన్నీ చూపించడంతో ఇక ఇవన్నీ కూడా మేము కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తాం. ఇప్పుడైతే కళ్యాణ్ గారిని బెయిల్ మీద రిలీజ్ చేస్తాం. తర్వాత మీరు అందరూ తేల్చుకోవటం కోసం తప్పకుండా కోర్టుకి రావాల్సి వస్తుంది అని అనగానే సరే అయితే అని చెప్పేసి కళ్యాణ్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఇక ఇది ఇలా ఉండగా కళ్యాణ్కి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత అనామిక, అలానే ఇక అనామిక వాళ్ళ అమ్మ నాన్న అందరూ పోలీస్ స్టేషన్ దగ్గరే ఉంటారు కదా. అప్పుడు రాజు అంటూ ఉంటాడు, మీరు ఇప్పుడు మా గుమ్మం దగ్గర వచ్చి నుంచోవలసిన అవసరం ఏర్పడింది, ఇప్పుడు మీ అంతు నేను తెలుస్తాను రండి అని చెప్పేసి ఫ్యామిలీ మొత్తాన్ని అందరినీ కూడా దుగ్గిరాల వారి ఇంటి దగ్గరకైతే తీసుకుని వెళ్తారు. కళ్యాణ్ని కావ్యరాజు తీసుకుని రావడంతో ప్రతి ఒక్కరూ కూడా గబాగబా బయటకైతే వస్తూ ఉంటారు. అనామిక లోపలికి వస్తూ ఉండగా అనామికను ఎట్టి పరిస్థితుల్లోనూ అడుగు పెట్టనివ్వకూడదని రాజే గుమ్మంలో ఆపేస్తాడు. అప్పుడు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా బయటకు వస్తారు. బయటకు రాగానే అప్పుడు ఇక వెంటనే
ఇక మన కావ్య అనామిక యొక్క భర్తతోటి పోలీస్ స్టేషన్లో చెప్పడం కాదు, అసలు ఏంటి ఏం జరిగిందో ఇప్పుడు చెప్పు అని చెప్పేసి అనగానే, అనామిక నేను ప్రేమించుకున్నాం సార్, ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్నాం, కాకపోతే నా దగ్గర డబ్బు లేదు అని చెప్పేసి అనామికకు నన్ను నెగ్లెక్ట్ చేయటం మొదలుపెట్టింది. నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని చెప్పేసి డబ్బు సంపాదించడం కోసం నేను సౌదీ వెళ్ళిపోయాను. సౌదీ వెళ్ళొచ్చిన తర్వాత నా ఫోన్స్ అన్నీ స్విచ్డ్ ఆఫ్, నా నెంబర్స్ అన్నీ బ్లాక్. నేను ఎంతగా ట్రై చేశానో. అప్పటికి నేను సౌదీ వెళ్ళినప్పుడు నా భార్య అనామిక 3 నెలల ప్రెగ్నెంట్ కూడా. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏమాత్రం కూడా ఛాన్సే లేకుండా పోయింది. ఇప్పుడు నేను అనుకున్నట్టుగానే డబ్బు సంపాదించాను. అనామిక గురించి తిరిగి వచ్చేసరికి ఇదిగోండి ఇంత మోసానికి ఒడిగట్టిందని నిజం బయటపడింది అని అనగానే, ఇక అప్పుడు అపర్ణదేవి అనామిక తల్లిదండ్రులు చంప పగలకొట్టి, ఛీ, ఇంత నీచానికి మీరు దిగజారుతారా? ఇక డబ్బు కోసం నీ కూతురు జీవితంతోనే ఆడుకుంటారా అని చెప్పేసి అనగానే, ఇక అసలు అనామికకు పెళ్ళయింది, ఆ పిల్ల ఎవరు, అసలు ఏంటిదంతా కూడా అని చెప్పేసి అనగానే, ఇక అప్పుడు అనామిక వాళ్ళ అమ్మ నాన్న జైలుకు పంపిస్తాం, మీ ఎవ్వరిని కూడా బయటకు తిరగనివ్వము, మా కుటుంబంతో దుగ్గిరాల వారితో పెట్టుకున్నందుకు జీవితాంతం మీ ఫ్యామిలీ అంతా జైల్లో చిప్పకూడు తింటూనే బతకాలి అని చెప్పేసి ధాన్యలక్ష్మి చెప్పంగానే, ఇక అప్పుడు ఆవిడ చెప్పేస్తూ ఉంటుంది, నా బిడ్డకు 6వ నెల వచ్చింది, అయినప్పటికీ కూడా సౌదీ వెళ్ళిన అల్లుడు సెటిల్ అవ్వలేదు, ఇక వాడు సెటిల్ అవ్వడు, డబ్బు రాదు అని చెప్పేసి నా బేబీ అబార్షన్ చేయించుకోవాలి అనుకుంది. అప్పటికి అబార్షన్ చేయించుకుంటే తన ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్స్ చెప్పడంతో 9 నెలలు బిడ్డను మోసింది. 9 నెలల తర్వాత నా బిడ్డకు బంగారం లాంటి బాబు కూడా పుట్టాడు. కానీ పురిటిలోనే బిడ్డ చనిపోయిందని అబద్ధం చెప్పి నా కూతురికి కొత్త జీవితాన్ని ప్రసాదించాలని ఆ బిడ్డను తీసుకొని వెళ్ళి అనాథాశ్రమంలో పెట్టాము. ఆ బిడ్డ అనాథాశ్రమంలో ఉంది. ఆ తర్వాత నా బేబీ అతన్ని మర్చిపోయి మంచిగా లైఫ్ని లీడ్ చేసింది. కానీ కొంతకాలం తర్వాత మాయ ఏ బిడ్డ అయితే నేను అనాథాశ్రమంలో వదిలేశానో ఆ బిడ్డనే ఇంటికి తీసుకొని వచ్చి మీ నుంచి డబ్బు దుంచుకుంది. ఇప్పుడు మీ ఇంట్లో ఉంటున్న ఆ బిడ్డ నా అనామికకు పుట్టిన కొడుకే అని చెప్పేసి జైలుకు వెళ్తామని నిజం చెప్పేస్తారు అనామిక తల్లి తండ్రులు. ఒక్కసారిగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. అనామిక కూడా తన తల్లిదండ్రులు తన దగ్గర ఇంత అబద్ధాన్ని నిజాన్ని దాచిపెట్టారా అని ప్రతి ఒక్కరూ షాక్కి అయితే గురి అవుతారు. ఇక ఆ బిడ్డను తీసుకొని అనామిక తల్లిదండ్రులు, అనామిక మొదటి భర్త అనామిక అందరూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ లోపలికైతే వెళ్తారు. ఆ రోజు నుంచి కళ్యాణ్కి కొత్త లైఫ్ ఇవ్వాలని చెప్పేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. అప్పుతోటి కళ్యాణ్ కొత్తగా ఒక లైఫ్ని, కొత్త ఫ్రెండ్షిప్ని, కొత్త లవ్ని అయితే స్టార్ట్ చేయటం జరుగుతుంది. మరి వీళ్ళిద్దరి ప్రేమ పెళ్లి దాకా వెళ్తుందా? మధ్యలో ఉన్న అనామిక, రుద్రాణి లాంటి వాళ్ళు వీళ్ళిద్దరి లైఫ్ని ఏ రకంగా ఆడుకోవాలనుకుంటున్నారు? ఇప్పటికైనా అప్పు నిజంగా ఇప్పుడే అప్పు కళ్యాణ్ని పెళ్లి చేసుకోబోతుందా, లేకపోతే వీళ్ళిద్దరూ లైఫ్ ఇలానే కొనసాగుతూ ఇద్దరు కూడా ఒక మంచి స్నేహితులుగా జీవితంలో ముందుకు వెళ్ళబోతున్నారా? రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.